సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఒక ఆర్టిస్ట్ కావాలనో, ఒక టెక్నీషియన్ కావాలనో అనుకుంటే, ఇప్పటి కాలంలో రెండే 2 విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు. ఒకటేంటంటే, మీకు బాగా డబ్బులుండి, ఇండివిడ్యువల్‌గా ప్రొడక్షన్ చేసుకోగలిగే దమ్ముండి, స్టోరీసు, డైరెక్టర్స్‌ని, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు మొబిలైజ్ చేసుకోవాలనుకుంటే, రూపాయి మళ్ళా రిటర్న్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం. ఓ 10,00,00,000 దొబ్బినా పర్లేదు. నన్ను నేను ఒకసారి టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి అలా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. అదొక పద్ధతి. లేదు అనుకుంటే ఒక ఆర్టిస్ట్‌గా లేదంటే ఒక టెక్నీషియన్‌గా సర్వైవ్ కావాలంటే ఇక్కడ ఆల్రెడీ నోటెడ్ బ్యానర్స్, బాగా పాపులర్‌గా ఉన్న బ్యానర్స్‌లో వర్క్ చేయడం. లేదు బాగా పాపులర్‌గా ఉన్న బ్యానర్స్‌లో ఆర్టిస్ట్‌గా మంచి మంచి క్యారెక్టర్‌లు చేయడం. దీనికి ఖచ్చితంగా సర్కిల్ కావాల్సుంటది. ఒకదానికి అంటే మనం బాగా మంచి బ్యానర్‌లు కనెక్ట్ అవ్వాలంటే సర్కిల్ ఖచ్చితంగా ఉండాలి. సర్కిల్ ఉంటేనే నువ్వు టెక్నీషియన్ అనుకో, నేను ఈ బ్యానర్‌లో సినిమా చేశాను. ఈ హీరోతో సినిమా చేశాను. అందులో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశానంటే రేపొద్దున ఎవడైనా కథ ఇనడానికి ఒక ప్రొడ్యూసర్ కూర్చుంటాడు. అలా వర్కౌట్ అవుతది. లేదు ఒక ఆర్టిస్ట్‌గా అంటే ఇదిగో ఈ బ్యానర్‌లో నేను ఆర్టిస్ట్‌గా చేశాను. మంచి క్యారెక్టర్ చేశానంటే ఆటోమేటిక్‌గా పేరొస్తది. పేరొస్తది, డబ్బులొస్తాయి, అన్నీ వస్తాయి. లేదు కొత్తగా మీరు ఇండస్ట్రీకి వచ్చి నేనే సొంతంగా ప్రొడక్షన్‌లు చేసి వర్కౌట్ అవ్వాలంటే ఏదో ఒక సినిమా వర్కౌట్ అయితే ఆటోమేటిక్‌గా పేరొస్తది. మళ్ళా డబ్బులొస్తాయి. ఇంతే. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే రెండే దారులే. అయితే నోటెడ్ బ్యానర్‌లో చేయడం, లేకపోతే సొంతంగా డబ్బులు దొబ్బెట్టుకుంటూ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో అనే క్వెషన్ మార్క్‌తో చేసుకుంటూ పోవడం. వర్కౌట్ అయితుందనుకో సినిమా ఇండస్ట్రీకి కనెక్ట్ అవుతారు. లేదనుకో హ్యాపీగా ఇంటికెళ్ళేసి వ్యవసాయం చేసుకోవాలి. ఇంతే జరిగేది. అయితే ఈ 2 కాకుండా నేను మూడో దారిని ఎంచుకున్నా. ఎందుకంటే పెద్ద బ్యానర్‌లు, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళతో సినిమాలు చేయడం, అక్కడ క్యారెక్టర్‌లు చేయడం అది నా మైండ్ సెట్‌గా సెట్ అయ్యే సిట్యుయేషన్ కాదు. అంటే నేను ఒక పేరొచ్చిన తర్వాత చేయొచ్చేమో కానీ, స్టార్టింగ్ స్టేజ్‌లో ఎవరు మనకు క్యారెక్టర్‌లు ఇవ్వరు. ఇది ఫిక్స్. నేను టెక్నీషియన్‌గా నేను రావాలని అనుకోవట్లేదు. ఓన్లీ ఆర్టిస్ట్‌గానే నా ప్రయత్నం అనమాట. సో, అలా ప్రయత్నం చేసే ప్రాసెస్‌లో నాకు నా మైండ్ సెట్‌కి ఏంటంటే, నేనెందుకు ఒక సినిమా ఇండస్ట్రీని క్రియేట్ చేయకూడదు? కొత్త పద్ధతుల్లో ఒక సినిమా ఇండస్ట్రీని క్రియేట్ చేసి, నా సినిమాలని ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే నేను ఉన్నోడినేం కాదు. ఏదో అంతంత మాత్రం అంతే. అవునా? డబ్బులు లేవు. మరి ఏదో ఒకటి క్రియేట్ చేయాలిగా. నా మైండ్‌కి పదును పెట్టాను. అందువల్లే 'ఈజీ' సినిమా పుట్టింది. అంటే నా టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం హారిబుల్‌గా ఉంటాయి. ఎందుకుంటాయంటే కొంచెం కొవ్వు ఎక్కువ. అంటే కొంచెం బలుపుతో చేస్తుంటాను వీడియోలు. కొవ్వుతో చేస్తుంటాను. అది మంచి కోసమే. మంచి కోసం ఉండే బలుపు, మంచి కోసం ఉండే కొవ్వు. ఆ కొవ్వు లేకపోతే మంచి పనులు చేయలేమబ్బా! ఫోర్స్‌గా ఎళ్ళకపోతే మంచి పనులు కావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొంచెం ఓపెన్‌గా పచ్చిగానే మాట్లాడుతున్నా. కొత్త ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకి ఎవ్వడైనా అవకాశం ఇస్తున్నాడా? ఓపెన్ హార్టెడ్‌గా. ఇదిగో నువ్వు ఒక ఆర్టిస్ట్‌వా రా! వచ్చి నా సినిమాలో చెయ్యి. మంచి క్యారెక్టర్ చెయ్యి. నీలో విషయం ఉందని చెప్పేసి ఎవరైనా వస్తున్నారా? వస్తే ఎంతమంది కొత్త ఆర్టిస్ట్‌లు, ఎంతమంది కొత్త టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావాలి? ఎవరైనా వస్తున్నారా? ఎక్కడ ఇవ్వరు. నేనిస్తున్నా. ఈసీలో ఇదిగో సినిమా స్టార్ట్ అయిపోయిందనుకో నువ్వు ఏంటి? నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నీవు నీ టాలెంట్ ఇవన్నీ ఏం చూడట్లే. నిజంగా ఆ ప్యాషన్ ఉందా? టాలెంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్యాషన్ ఉంటే చాలు. ఉందా? తోసేస్తున్నా ఫస్ట్. టాలెంట్ ఉందనుకో బయటికొస్తావు. టాలెంట్ లేదనుకో నిన్నెవడు కాపాడలేడు. నేను ఎంత తోసినా కూడా ఎవడు కాపాడలేరు. ఇంతే సింపుల్. దీంట్లో ఏంటంటే ఈసీలో నేను డెవలప్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ నేను డెవలప్ అవ్వాలి. నాతో పాటు అందరూ డెవలప్ అవ్వాలి. ఇది నా మోటో. ఓపెన్‌గా చెప్పే చేస్తున్నాను. నేను మరీ ఓపెన్‌గా ఉంటాను. మీకు తెలుసు ఆ విషయం. మరి నేను నా సినిమాలు చేసే ప్రాసెస్‌లో, నేను ఆర్టిస్ట్‌గా నా సినిమాలు చేసే ప్రాసెస్‌లో 'గుండు బాస్' వస్తుంది. మన 'గండా' ఇది రిలీజ్ అయిపోయింది. 'గుండు బాస్' వస్తుంది. 'బండ్లా' వస్తుంది. దాని తర్వాత 'క్రేజీ సీఎం' వస్తుంది. దాని తర్వాత ఇంకో సినిమా వస్తుంది. 4 సినిమాలు షూటింగ్ అయిపోయాయి. ఇంకా సినిమాలు కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. ఎందుకు? నేను ఆర్టిస్ట్‌గా డెవలప్ అవ్వాలి. నాతో పాటు అవకాశాలు లేక ఇబ్బంది పడే ఎంతోమంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు పని కల్పిస్తాను నేను. అవకాశం మాత్రం ఇస్తాను. పని అంటే మళ్ళా పేమెంట్లు ఇస్తావా? ఇయ్యి అని అడుగుతుంటారు. నావి పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు.
ఓపెన్గా చెప్పి చేస్తున్నాను. నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవకాశం మాత్రమే ఉంటుంది. మీరు రూ. 1 ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఏది చేయకూడదు. ఈ రూల్లో మీరు ఉండగలిగితే రండి, లేకపోతే రావద్దంటున్నా. అందువల్ల నాకు ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు కనెక్ట్ అవుతుంటారు, అవకాశం వస్తే చాలు అన్నట్లు. సో ఎంతోమంది, కొన్ని వందల మందికి నేను అవకాశాలు ఇచ్చాను. ఎన్నో 4 సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేశారు. హ్యాపీగా సర్వైవ్ అవుతూ పోతూనే ఉన్నాం. ఇది నేను కొత్త పద్ధతిలో వెళ్తున్నాను. చాలామంది ఏం చేస్తారు, మూస పద్ధతిలో ఏం చేస్తారు, ఆఫీసుల చుట్టూ ఆ ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కే గడప అది ఏ గడప అవుతుంటుంది. ఎంతోమంది పార్టీలు ఇస్తుంటారు, క్యారెక్టర్లు కావాలనుకుంటుంటారు, టెక్నికల్గా వర్క్ చేయాలనుకుంటారు. అవి కొన్ని సంవత్సరాలు అలా తిరిగినా కూడా అయ్యే పనులు కావు. అవి వర్కౌట్ అవుతున్నాయి. నావి కూడా స్టార్టింగ్లో స్ట్రగులింగ్గానే ఉండేది. గండా సినిమా చేసినప్పుడు 5 సంవత్సరాలు టైం పట్టింది నాకు సినిమాని రిలీజ్ చేయడానికి. దాని తర్వాత చకచక గుండు బాసు, బండ్ల, క్రేజీ సీఎం అవి ఇవి అని వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇక్కడ కూడా పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొన్న ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. కట్ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ కూడా క్లియర్. ఇప్పుడు నా సినిమాలు ఎక్కడ ఆగవు, అవి ఇలా వస్తుంటాయి, రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎంత బాగుంది అంటే, మనం ఒక దారి వేసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈసీలో ఆ పెయిన్ నేను అనుభవించి ఇప్పుడు దారి వేసేసాను కాబట్టి ఎవరైనా రహదారిలో నడవచ్చు. ఆర్టిస్ట్గా కావాలన్నా, టెక్నీషియన్గా కావాలన్నా మీరు లక్షణంగా మీరు ట్రావెల్ అయిపోవచ్చు. రహదారి వేసేసాను. మట్టి రోడ్ ఇప్పుడు తార్ రోడ్ అయిపోయింది. రేపు పొద్దున సిమెంట్ రోడ్ అవుతుంది. దాని తర్వాత హైవే కూడా క్రియేట్ చేస్తాం. సింపుల్. ఇది ఏంటి ఇంత కొవ్వుతో మాట అంటే, కొవ్వే. మంచి పనులు చేయడానికి ఖచ్చితంగా కొవ్వు ఉండాలి. కొవ్వు లేకపోతే పనులు చేయలేము. మీకు అర్థం కావట్లే. కొవ్వు అంటే చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు. మంచి కొవ్వు ఆరోగ్యానికి మంచిది. నాకు మొత్తం నరాన ఉన్నదంతా మంచి కొవ్వు. నేను 10 మందికి హెల్ప్ చేయగలను, ఓపెన్ హార్టెడ్గా చేయగలను. నాకేం లేకపోయినా పర్లేదు. నేను ఆర్టిస్ట్గా సర్వైవ్ అయితే చాలు బా, ఇదొకటి ఖచ్చితంగా కన్ఫర్మ్. ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా నేను ఆర్టిస్ట్గా సర్వైవ్ అవ్వాలి. నా సినిమాలు నేనే చేసుకుంటాను. నచ్చినా నచ్చకపోయినా నా సినిమాలు వస్తూనే ఉంటాయి. నేను క్లియర్గా ఉన్నాను. మీరు రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వాలి అంతే. వచ్చారనుకో వాడుకుంటాను, ఖచ్చితంగా వాడేస్తాను. ఎన్ని సినిమాలకైనా వాడేస్తాను. రాలేదనుకో అసలు మేము పట్టించుకోను. నేను నా సినిమాకి రూ. 10 రావాలనో, రూ. 10 గెయిన్ చేయాలనో, లక్షలు రావాలి, కోట్లు రావాలని ఆలోచన నాకు లేదు. నా సినిమా వస్తుంటుంది, రిలీజ్ అవుతుంటుంది, మనం ముందుకెళ్తుంటాం. సినిమా హిట్ ఆఫ్ ఫట్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. డైరెక్ట్గా సోషల్ మీడియాలో వదులుతున్నాను. సినిమా ఎంజాయ్ చేశారనుకో వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తారు, నాకు సపోర్ట్ అవుతారు. లేదనుకో దొబ్బింది, ఇంకో సినిమా చేద్దాం, రిలీజ్, కమాన్, కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఇది నా పాలసీ. నాకు కొవ్వు ఎక్కువే, మీరు విన్నది కూడా కరెక్టే. బాగా బలుపు ఎక్కువ, కొవ్వు ఎక్కువ. అది మంచి కోసం ఉండే కొవ్వు, మంచి కోసం ఉండే బలుపు. గుండు బాస్ పూర్తి క్లారిటీ ఇస్తున్నాడు. గుండు బాస్ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ ప్రమోషన్స్లో భాగంగానే వీడియోలు టపా 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 పడుతున్నాయి. అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలే అడగద్దు. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. గుండు బాస్ తెలియని వాళ్ళు ఎవరు చెప్పు నా సర్కిల్స్లో. టోటల్గా సోషల్ మీడియా కూడా మెల్లమెల్ల స్ప్రెడ్ చేసేస్తాం అంతే, ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది. గుండు బాస్ 2 గంటల పాటు నాన్ స్టాప్గా పొట్టలు పగిలిపోయేలా నవ్వించే సినిమా. ఇది గ్యారంటీ. సినిమా నచ్చితేనే మీరు టికెట్ చింపండి, లేకపోతే అసలు చింపొద్దు. సినిమా దొబ్బిందని చెప్పేసి కామెంట్ పెట్టండి. అంత ఓపెన్గా ఉన్నాను. ఎందుకంటే నేను కంటెంట్నే నమ్ముకుంటాను, కథనే నమ్ముతాను. కథతోనే నేను మీ ముందుకు వస్తాను. ఒక మంచి కథ. మీరు గుండు బాస్ సినిమా మొత్తం చూసిన కథ ఏంటో చెప్పండి. ఛాలెంజ్, కథ ఏంటో చెప్పండి. సో అంత పవర్ఫుల్గా వస్తూ ఉన్నాం గుండు బాస్తో. నాకు కొవ్వు ఎక్కువే, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. కొవ్వు ఎక్కువ, బలుపు ఎక్కువ. అందరికీ ఉన్న బలుపు కాదు, అందరికీ ఉన్న కొవ్వు కాదు. మంచి కోసం ఉన్న బలుపు, మంచి కోసం ఉన్న కొవ్వు. ఆ క్లారిటీతో నేను ముందుకు వస్తున్నాను. ఎప్పుడు నా వీడియోలు ఇలాగే ఉంటాయి, ఇంత ఫైరింగ్తో ఉంటాయి. ముందుకు వెళ్తూనే ఉంటాం. గుండు బాస్ లాంటి సినిమాలు ఇంక ముందు కూడా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. నా పేరు వారణాసి సూర్య @గుండు బాస్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్కి రండి. మీరు ఆర్టిస్ట్గా అయినా, టెక్నీషియన్గా అయినా, ఇక్కడ ఓపెన్ హార్టెడ్గా ఫ్రీ సర్వీసులు. డైరెక్ట్గా వచ్చేయచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు. అన్నయ్య నేను ఆర్టిస్ట్ని, నేను టెక్నీషియన్ని, నన్ను ఈసీ ఫ్యామిలీలో ఎంటర్ చేసేయంటే దాంట్లోకి ఎంటర్ చేస్తాం. వెయిట్ చేయండి. సినిమాలు స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈసీ ఇన్ఛార్జెస్ నెంబర్స్, డైరెక్టర్ నెంబర్స్ మీకు కనెక్ట్ అయిపోతాయి. డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేసేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ₹1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరిగే సినిమాలు ఇవి. వన్స్ అగైన్ నా పేరు వారణాసి సూర్య
గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్.